హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఆర్డర్ పెట్టాను. బెంగళూరు నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చినాయి. ఇప్పుడు పోయి తీసుకొని వచ్చాను. చూస్తాం కెమెరాస్ ఏ విధంగా పెట్టాను, ఎలాంటి పెట్టినానో చూస్తారు. ఓకేనా, చూడండి. ప్యాక్ ఓపెన్ చేయాలి. ఇది కస్టమరు అదే పనిగా అడిగి మరీ పెట్టించుకున్నారు. అడిగి మరీ పెట్టించుకున్నారు. నాకు నైట్ విజన్ కావాలి కెమెరాస్ అని. మీకు ఫిట్ చేసి ఎట్లా వ్యూ కానీ నేను చూపిస్తాను. లాస్ట్ టైం వ్యూ మిస్ అయిపోయింది నేను గుళ్ళో బిగించేటప్పుడు. ఈసారి వ్యూ కంపల్సరీ నేను చూపిస్తాను. చాలా స్ట్రాంగ్గా వేసినట్టున్నారు. ఇట్లా సేఫ్గా వస్తే పర్వాలేదు. కొన్ని ఏమవుతాయంటే డ్యామేజ్ అవుతాయి. అప్పుడు చాలా ఇబ్బంది. అంటే బెంగళూరు నుంచి పంపించటం కదా, అందుకని సేఫ్గా వస్తే పర్వాలేదు. మనకి హ్యాపీగా ఉంటుంది, కస్టమర్ హ్యాపీగా ఉంటారు. నేను మామూలుగా అన్లాక్ కెమెరాస్కి 3+1 బిగిస్తూ ఉన్నా కేబుల్. ఇప్పుడు క్యాట్ 6 కేబులే బిగిస్తున్నాను. ఎంత స్ట్రాంగ్గా వేసాను చూసారా. 3+1 కేబుల్, 3+1 బదులు నెట్వర్కింగ్ కేబుల్ ఫిట్ చేస్తున్నాను. చూడండి, క్యాట్ 6 కేబుల్ చూస్తున్నారా. ఇది మళ్ళీ కస్టమర్ దగ్గర ఓపెన్ చేసి నేను చూపించాలి, ఊరికే కాదు కదా. డివిఆర్ 4 ఛానల్ డివిఆర్. ఇది వచ్చి మోడల్ వచ్చి హెచ్జి. ముందు హెచ్క్యూ బిగించాను 8 ఛానల్ది. ఇది హెచ్జి డివిఆర్. చూసారా, చూడండి డివిఆర్. నాకు పెయిన్ వస్తున్నాయి కాళ్ళు. ఇదేమో తెలుసు, ర్యాక్. మామూలుగా కస్టమర్ ర్యాక్ కావాలి, నాకు స్టాండ్ కావాలి అన్నారు. అందుకని స్టాండ్ కానీ పెట్టినాను. ఇది 2U స్టాండ్. చూసారా స్టాండు. యాక్చువల్గా తిరుపతికి పోయి మార్నింగ్ తిరుపతికి పోయి తీసుకొని వచ్చాను. బెంగళూరు నుంచి తిరుపతి నుంచి తీసుకొని వచ్చాను. చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే, నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒక్కొక్క కెమెరా, దాంట్లో ఏమేమి ఉన్నాయి కెమెరాస్, ఏ ఆర్టీసీకి తెచ్చాను అని నేను చూపిస్తాను. ఒక్క నిమిషం.
2 ర్యాక్ చూస్తున్నారు కదా, ఈ 2 ర్యాక్. దీంట్లోనే మనం అన్నీ సెట్ చేయాల్సింది, డివిఆర్, ఎస్ఎంపిఎస్ అన్నీ దీంట్లో సెట్ చేస్తాం. ఇది పక్కన పెడదాం. ఇవి మీకు తెలిసినట్టే బిఎన్సి కనెక్టరు, డిసి కనెక్టరు. ఇవి మాకు మామూలే, నీకు ముందు వీడియోలో చెప్పినాను కదా, ఈ కనెక్టర్స్ ఈ మామూలే. ఈ మోడల్ కెమెరా ఇదేందో తెలుసా మీకు, కలర్ కెమెరా, అంటే నైట్లో కానీ మనకి డే ఉన్నట్టు కనపడే కెమెరా ఇది. కస్టమర్ అదే పనిగా నాకు అదే కావాలి అని చెప్పి మరి ఉంటే నేను అదే తెప్పించినాను. ఇది ఫుల్ హెచ్డి కెమెరా. మీకు ఇది 2 MP కెమెరా, దీంట్లోనే 5 MP కెమెరా కానీ ఉంది. కాబట్టి మనకి ఇంటికి కాబట్టి 2 MP సరిపోతుంది. ఇంటికి షాపులకు కానీ 2 MP సరిపోతుంది. ఇక్కడ వేరే పెద్ద సైట్లో అయితే 5 MP కెమెరా కావాలి. చూస్తున్నారా, 4 కెమెరాస్, 4 ఛానల్ డివిఆర్, 4 కెమెరాస్, హార్డ్ డిస్క్. ఇది 1 TB హార్డ్ డిస్క్, 2 years గ్యారంటీ. ఇది ఎస్ఎంపిఎస్ 4x4 బాక్సెస్ 4 తీసుకున్నాం. ఇప్పుడు మీకు కెమెరా ఓపెన్ చేసి, ఒక కెమెరా ఓపెన్ చేసి నేను చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా కెమెరా, సూపర్గా ఉంది కదా కెమెరా. చూడండి కెమెరా, చూసాను కదా కెమెరా విత్ వాయిస్. దీంట్లో ఏంటంటే డిసి కనెక్టరు, బిఎన్సి కనెక్టరు, స్విచ్ గానే వస్తుంది. రీసెట్ స్విచ్ చూపిస్తాను, రీసెట్ స్విచ్ గానే వస్తుంది. బాగుంది కదా కెమెరా. ఇది ఒకసారి నేను వ్యూ కానీ చూపిస్తాను మీకు. నేను కస్టమర్ కనెక్ట్ చేసి వ్యూ కానీ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎక్సలెంట్గా కెమెరా. ఓకే, అయితే నేను అది కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. బిఎన్సి కనెక్టర్ అన్నీ కనెక్ట్ చేసి వీడియోతో సహా నేను చూపిస్తాను. ఇంకొకటి ఉంది 5 MP కెమెరా, అది ఇంకా హైలైట్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఫిక్స్ చేసేటప్పుడు దీనికి నేను ఫిక్స్ చేస్తాను. ఏందో తెలుసా, కేబుల్ Cat 6 కేబుల్. ఏంది 3+ కేబుల్ ఫిక్స్ చేయొచ్చు కదా, Cat 6 ఎందుకు అంటే, Cat 6 బాగుంటుంది. Cat 6 కానీ ఫిట్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఐపీ కెమెరా ఫిట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అందుకనే Cat 6 నేను కస్టమర్ చెప్పినాను, Cat 6 ఫిట్ చేయమని, సరే అని ఫిట్ చేస్తున్నాను. లేదు 3+1 కేబుల్ తక్కువ కదా, అది ఫిట్ చేయండి అని అంటే నేను అదైనా ఫిట్ చేస్తూ ఉంటాను. నేను ఏంటంటే ఇప్పటికి కాకపోయినా ఫ్యూచర్కైనా నేను ఉపయోగపడేట్టుగా నేను చెప్పినాను. అందుకని అతను Cat 6 మనకు ఎక్కువైనా పర్లేదు, కెమెరా అనేది క్లారిటీ ఉండాలి, అన్నీ బాగుండాలని ఫిట్ చేయించుకుంటున్నాను. ఎస్ఎంపిఎస్ చూసాను కదా, ఎస్ఎంపిఎస్ 4 ఛానల్ ఎస్ఎంపిఎస్, హార్డ్ డిస్క్ 2 years గ్యారంటీ, 4x4 బాక్సెస్. చూసా ర్యాక్, దీనికి కీ కానీ ఉంటుంది. కీ కానీ మనం సపోర్ట్ ఇస్తాం, అంటే కీ కానీ పెట్టేసి లాక్ చేసుకునే దానికి. డివిఆర్ 4 ఛానల్ డివిఆర్ బాగుంది. ఇది Cat 6 కేబుల్, చూడండి. Cat 6 కేబుల్ నెట్వర్కింగ్ కేబుల్, దేనికైనా పనికి వస్తుంది ఇది. ఓకేనా, నేను ఇంకా ఫిట్ చేసి, ఇది ఫిట్టింగ్ అని కంప్లీట్ అయిపోయింది. మీకు కెమెరాస్ చూపిస్తున్నాను, చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా ఉంది. ఇది మామూలుగా డే టైం క్లారిటీగా ఉంది కదా, అదే నైట్ టైం కానీ సేమ్ కలర్ కానీ ఎంత బాగుంది చూడండి. ఇది నేను ర్యాక్, మానిటర్ అన్నీ ఫిక్స్ చేసింది. థ్యాంక్ యూ.